గ్రేటర్ హైదరాబాద్ లో కొండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కాలంలోనే చిన్నపాటి వర్షానికే నెమ్మదించే నగర ట్రాఫిక్ భారీ వర్షానికి స్తంభించిపోయింది. కాగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రామ్నగర్లో ఓ ద్విచక్ర వాహనదారుడు వరదలో కొట్టుకుపోయాడు. అది గమనించిన యువకులు వెంటనే అతన్ని కాపాడారు. వరదకు బైక్ కొట్టుకుపోతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్లోని సుఖనివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగుపడింది. షెడ్డుపై పిడుగుపడి కారు ధ్వంసమైంది. దీంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదు అని హెచ్చరించారు.